ఆధ్యాత్మిక నగరిలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం. ఒకరేమో కడప రౌడీయిజం అంటే, మరొకరు చిత్తూరు దాదాగిరి అంటూ సెటైర్లు. ఇలా ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఎన్నడూ లేనంత ఉత్కంఠ పోరుకు ఆ అసెంబ్లీ స్థానం సిద్ధమవుతోంది. ఇరు పార్టీల నేతలు వారి పరివారంతో ప్రచారంలో దూసుకుపోతున్న ఆ నియోజకవర్గం ఏంటి? ఎవరా అభ్యర్థులు? వాచ్ ఇట్. ఆధ్యాత్మిక నగరి తిరుపతి ఎన్నికల ప్రచారంతో హీటెక్కింది. ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ పోరును తలపిస్తోంది. కడప రౌడీయిజం అంటూ ఒకరు కామెంట్ చేస్తే, చిత్తూరు దాదాగిరి అంటూ మరొకరు సెటైర్లు వేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజకీయంలో ఓ అడుగు ముందుకు వేసి వ్యక్తిగత దూషణలతో ఇరు పార్టీల నేతలు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. పోల్డేలోపు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు బలంగా చేస్తున్నారు ఇరు పార్టీ నేతలు. ఒక్కొక్కరు ఒక్కో మంత్రాన్ని జపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆధ్యాత్మిక నగరి తిరుపతి సీటు అన్ని పార్టీలకు కీలకమే. ఇక్కడ కొలువైన వెంకన్న ప్రాముఖ్యతతో పాటుగా రాయలసీమలో జోరుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం తిరుపతి మాత్రమే. మరే నగరంలో ఇంత అభివృద్ధి కనబడలేదు అంటే అది ఆధ్యాత్మిక రాజధాని గొప్పతనమని చెప్పాలి. ఈ సీటును కీలకంగా తీసుకున్న ఎన్డీఏ కూటమి పార్టీలు, అధికార వైసీపీ పార్టీ తమదైన శైలిలో రాజకీయాలు చేస్తున్నాయి. కడప రౌడీయిజం అంటూ ఎన్డీఏ కూటమి పార్టీలు వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తోంటే, చిత్తూరు గూండాగిరి అంటూ ఆరణి శ్రీనివాసులపై వైసీపీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరణి శ్రీనివాసులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే, ఎన్డీఏ కూటమి నాయకులు సైతం తీవ్రస్థాయిలో ప్రతిఘటించడం ప్రారంభించారు. స్థాయికి మించి మాట్లాడటం మంచిది కాదని ఆరణి శ్రీనివాసుల వర్గం అంటోంది. దౌర్జన్యం, దొంగ ఓట్లతో కరుణాకర్ రెడ్డి కొడుకును గెలిపించాలని చూస్తున్నాడని ఆరణి శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీ అభ్యర్థి సుగుణమ్మే అని స్పష్టం చేశారు. అధికారులను బెదిరించి తానే ఎమ్మెల్యేగా భూమన ప్రకటించుకున్నాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా భూమన ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని ఎద్దేవా చేశారు. టీటీడీ చైర్మన్గా ఉన్న భూమన వెంకటేశ్వర స్వామికి తిరుపతి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం అడ్డం పెట్టుకుని ఇంకెన్నాళ్లు విర్రవేగుతావు భూమన అని ప్రశ్నించారు. అంబేద్కర్ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి పైన దాడులు చేయించింది తిరుపతి ప్రజలు మర్చిపోలేదన్నారు. ప్రజలు ఆ ఎన్నికల్లో భూమనకు బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. నేను నాన్లోకలని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేసినా తిరుపతి ప్రజలు నమ్మరన్నారు. భూమన కుటుంబం కడప నుంచి తిరుపతికి వచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ రాజారెడ్డి పేరు చెప్పుకుని భూమన తిరుపతిలో అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. తిరుపతిలో రాజారెడ్డి నాటిన కలుపు మొక్క కరుణాకర్ రెడ్డి అంటూ చురకలంటించారు. పదవులన్నీ భూమన కుటుంబానికేనా అని ప్రశ్నించారు. రోడ్ల విస్తరణ పేరుతో వేల కోట్ల రూపాయలు తినేసి టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు దండుకున్నారని తేల్చి చెప్పారు. వీధి వీధికి గంజాయి వ్యాపారం చేసిన వ్యక్తి వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డిగా జనసేన ఆరణి శ్రీనివాసులు అభివర్ణించారు. ఈ స్థాయిలో అరాచకాలు గతంలో ఏ ఎమ్మెల్యే తిరుపతిలో చేయలేదన్నారు. తిరుపతి వీధుల్లో ప్రచారం చేసే సమయంలో వైసీపీ నేతలు తమకు అడ్డు తగిలి అరాచకాలు సృష్టిస్తున్నారని జనసేన ఆరణి శ్రీనివాసులు ఆరోపించారు. తమ గిరిపురం ప్రచార సందర్భంగా గిరిపురంలో తమపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోకపోవడం, వైసీపీ వారం రోజులుగా తమ ప్రచారంలో అరాచకాలు సృష్టించడంపై తిరుపతి ఎస్పీకి శ్రీనివాసులు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతిలో నేతల మధ్య మాటల దాడి మొదలైంది. వైసీపీకి కొందరు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు ఆరణి శ్రీనివాసులు. టీటీడీ చైర్మన్ పోస్టులో ఉండి భూమన కరుణాకర్ రెడ్డి అబద్ధాలాడుతున్నారని, చిత్తూరు నుంచి గూండాలు వచ్చి తమపై దాడి చేశారని ఆయన ఎలా చెప్తారని ప్రశ్నించారు. కడప నుంచి గూండాలను తెప్పించే సంస్కృతిని తిరుపతికి తెచ్చింది వైఎస్ రాజారెడ్డి, కరుణాకర్ రెడ్డిలేనని విమర్శించారు. గత 4 సంవత్సరాలుగా తిరుపతిలో కరుణాకర్ రెడ్డి తన అనుచరులతో గంజాయి అమ్మించి వేల కోట్ల రూపాయలు సంపాదించారనే విమర్శలను ఎన్నికల ప్రచారంలో అస్త్రాలుగా మార్చుకున్నారు. అది నిజం కాకుంటే ఏ వ్యాపారం చేసి అఫిడవిట్లో పేర్కొన్న విధంగా వేల కోట్లు సంపాదించారు కరుణాకర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు ఆరణి శ్రీనివాసులు. అక్రమాలు చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యాని, తమ జోలికి వస్తే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రచార రథానికి అనుమతి ఉన్నా పోలీసులు ప్రచార రథాన్ని ఎందుకు సీజ్ చేశారని నిలదీశారు. కరుణాకర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఏ పోలీసు అధికారులు తమకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఇబ్బందులు పెడుతున్నారో వారిపైన రాబోయే రోజుల్లో చర్యలు తప్పవని ఆరణి శ్రీనివాసులు హెచ్చరించారు. ఇలా విమర్శలు, ప్రతి విమర్శల నడుమ ఓవైపు కూటమి అభ్యర్థి, మరోవైపు వైసీపీ అభ్యర్థుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. మరి తిరుపతి ప్రజలు ఎవరి మాటలు విశ్వసిస్తారో, ఎవరిని పక్కన పెడతారో చూద్దాం.